మా టిల్లుబాబుకి వచ్చింది జ్వరం. మేము మాధురి యొక్క టీం మారా. రోజు మా టీవీలో 9:30 అవుతుంటే మాకవుతుంది భయం. రోజు మా టీవీలో 9:30 అవుతుంటే మాకవుతుంది భయం. కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేం మా దరిద్రం. టిపిరి 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 టిపిరి. ఎపిసోడ్ 46 గురించి మాట్లాడదాం. తనుజ, అసలు ఏంటి నీ బాధ? ఎవరిని చూసుకుని ఎగురుతున్నావు నువ్వు? నేను గాని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసినా అస్సలు తట్టుకోలేవు, ఉండలేవు. మీ పిఆర్ టీమ్స్ కూడా చెప్తున్నా, నేను తట్టుకోలేరు. నేను టార్గెట్ చేసినా అంటే బరాబర్ చెప్తున్నా. రాము రాతోడు ఏం మాట్లాడినా చీరించుకుంటున్నావు ఎందుకు నువ్వు? ఒక్కసారి గైస్ ఈ వీడియో చూడండి. ఇప్పుడు వస్తావా అక్కడికి? ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా సీరియస్ డిస్కషన్ ఉన్నప్పుడు. ఏంటది? ఎంత నాన్ సెన్స్ ఉన్నాడు? ఏంటా వాటలేంది? ఆ వర్డ్స్ ఏంది? అదే ప్లేస్ లో మాధురి ఉంటే అట్లే అంటావాను. పేడ్ పిఆర్ బ్యాచ్ మొత్తం అందరు చెప్తున్నా మీకు. ఆమె ఎంత తప్పు చేస్తున్నా ఏం కనిపించలేదా మీకు? అచ్చా మీకు కనిపించలేదు, ఎందుకంటే పైసలు తీసుకున్నారు కదా, న్యాయం చేయాలి మీరు. మీ తప్పేం లేదు. ఆడియన్స్ మీ అందరికి ఏమైంది? బిగ్ బాస్ లవర్స్ ని, ట్రూ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఏమైంది? అబ్బా కోట్లు ఎందుకు వేస్తారు మీరు? దేనికి వేస్తారు? ఎందుక మనుషుల్ని మనుషులా చూస్తలేదా? నీ సీరియల్ యాక్టింగ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చి చేసుకో, సీరియల్ చేసుకో. బిగ్ బాస్ ఇంట్లో కాదు. అర్థమవుతుందా? పేడ్ పిఆర్ కంటెస్టెంట్ రీతు మీద ఎందుకు అంతా అరుస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాలే. ఆ పిల్ల వచ్చి నార్మల్ గా మాట్లాడుతుంది నీతోని. నీ దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడితే కథం దేర్ ఈస్ అ వే టు టాక్ అంట. అంటే రామరావు వచ్చి నీ పక్కన కూర్చున్నందుకే నువ్వు అక్కడ చెల్లిపోయినావు కదా, దానికి మేమేమనాలి? దేర్ ఈస్ అ వే టు బిహేవ్. దివ్య ఏమన్నావు నువ్వు? సంజనాని మీరు దొంగతనం చేస్తేనేమో ఫన్, మేము దొంగతనం చేస్తేనేమో కాదు. మీరు చేసే ప్రాంక్ మేము చేస్తే కాదా? ఆమె టాస్క్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా దొంగతనం చేసిందా? ఆమె వల్ల ఏదైనా టాస్క్ రద్దయిందా? నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసింది దొంగతనం గేమ్ లో వేసినావు. గేమ్ లేనప్పుడు అందరు టైం పాస్ కి కూర్చున్నప్పుడు చేయడం వేరు, గేమ్ మొత్తం ఆగం చేయాలనుకోవడం వేరు. నువ్వు కొంచెం ప్రాంక్ అంటే ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరితో చేయాలి, దానికి ఒక టైం ఉంటది. అండ్ బిగ్ బాస్ నీకు ఒక దండం స్వామి. నేను చెప్తున్నా ఆ టాస్క్ ఏంది అసలు? ఒకరన్న ఒకరు మంచిగా ఆడుతున్నారా? ఎవరన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆడిరా ఈ రోజు? మొత్తం అంతా ₹1 యాక్టింగ్. ఏ సామాన్లు కనిపిస్తే ఆ సామాన్లు తినడమే సరిపోతుంది వాళ్ళకి. ఇక తప్పితే ఇంతకు మించి వాళ్ళు చేసిన పనే లేదు. ఆ టాస్క్ అసలు, ఆ టాస్క్ మీనింగే నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు పెట్టినా కూడా అర్థం కాలేదు నాకు ఆ టాస్క్. అసలు దేనికి పెట్టినా టాస్క్? పానీపూరి అంట, టీ స్టాల్ అంట. ఫస్ట్ టైం నాకు బిగ్ బాస్ మీద విరక్తి వచ్చింది, చిరాకు వచ్చింది ఈ ఎపిసోడ్ చూసాక. కంటెస్టెంట్స్ ని కొంచెం మంచిగా సెలెక్ట్ చేసినా వాళ్ళు ఆడేటోళ్ళేమో పట్టుకొచ్చిన మొత్తం స్క్రాప్ బ్యాచ్ ని ఏమాడతారు ఇంకా.